ఓ సముద్రపులో శ్రీలంకలో వెళ్ళి వస్తూ ప్రధాని మోదీ డైరెక్ట్గా తమిళనాడుకి వెళ్తున్నారు. పంబన్ రైల్వే బ్రిడ్జి ఓపెన్ అవుతుంది. శ్రీరామనవమికి రామేశ్వర తీర్థం పోతున్నారు. అక్కడికి ప్లస్ ఎన్నికల ముందు శ్రీలంకతో కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం. రాజకీయంగా కూడా ఇది మనం చూసుకోవచ్చు అంటారా? మనం గతంలో కూడా అనుకున్నాం, భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ. అవును. ఏ పని చేసినా రాజకీయ ప్రయోజనాలు లబ్ధి లేకుండా రాజకీయ పార్టీ పని చేయదు. దేశ ప్రయోజనాలతో పాటు నా ప్రయోజనాలు ఏంటి అనేది కూడా ఒక అజెండాగా ఉంటుంది. సో ఈరోజు శ్రీలంకలో జరిగే పరిణామాలు, శ్రీలంకతో చేసుకునే ఒప్పందాల యొక్క ప్రభావం తమిళనాడు మీద ఖచ్చితంగా ఉంటుంది. శ్రీలంకలో తమిళులకు చేసే మేలు తమిళనాడు ఓటర్ల మీద ఖచ్చితంగా ఉంటుంది. మేమేమి తమిళులకు వ్యతిరేకం కాదు, భారతదేశానికి సంబంధించిన వారు ఎక్కడున్నా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న మెసేజ్ వెళ్తుంది. సో తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందడానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ముందుకు తన వ్యూహాన్ని తీసుకెళ్తుంది. అదే సందర్భంలో అక్కడి నుంచి ఈరోజు రామనవమి సందర్భంగా రామేశ్వరం వెళ్ళడం, ఆ పంబన్ బ్రిడ్జిని ఓపెన్ చేయడం అంటే దాన్ని కూడా రాజకీయ కోణంలో మనం చూడొచ్చు. ఒకటి, అది దేశం పరంగా చాలా కాలంగా నిర్మాణం అవుతున్న ఒక బ్రిడ్జి. ఆ బ్రిడ్జిని కట్టాలి అనేది ఒక విధానపరమైన నిర్ణయం, ఆపరేషనల్ నెసెసిటీ కూడా. ఎందుకంటే ఆ పాత బ్రిడ్జి పాతబడిపోయింది, సముద్రం మీద కొత్త బ్రిడ్జి కట్టాల్సిన అవసరం ఉంది, అది కట్టారు. కానీ దాన్ని ఎంత లేదన్నా తన రాజకీయ అవసరాలకు వాడుకునే అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉన్నప్పుడు ఎందుకు వదులుతుంది? అందులో రామనవమి రోజు రామేశ్వరం, రాముడికి సంబంధం ఉన్న ప్రదేశం, పంబన్ బ్రిడ్జి ఓపెన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కొంత రాజకీయ రామసేతు రాజకీయ పరమైన లబ్ధి బీజేపీ చూసుకుంటుంది. ఇందులో తప్పేమీ లేదు. ఇక అది తప్పు అని డిఎంకే వాదిస్తే అది మనం చేయగలిగింది ఏం లేదు. అది డిఎంకేకే ఎదురు దెబ్బ తగులుతుంది తప్ప ఈరోజు ద్రవిడులు అని చెప్పి ఆంధ్ర కర్ణాటక వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఒప్పుకోలే. నువ్వు నీ ద్రవిడ సిద్ధాంతాన్ని మా మీద రుద్దొద్దని కర్ణాటక సంఘాలు చెప్పే, ఆంధ్ర సంఘాలు చెప్పే. ఈరోజు తెలంగాణలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి? తెలంగాణలో ఈరోజు రెండవ భాషగా తెలుగుని కంపల్సరీ చేస్తున్నారు. ఆ తెలుగుని కంపల్సరీ చేయొద్దని తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఇతర రాష్ట్రాల వాళ్ళు ఒక విజ్ఞాపన తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు ఉర్దూ చదివే వాళ్ళు ఉన్నారు, తమిళ్ చదువుకునే వాళ్ళు ఉన్నారు, లేదా మేము ఇంతవరకు మేము తెలుగు చదవలేదు, ఈరోజు మమ్మల్ని తెలుగు చదవమంటే మేము చదవలేము. సో మీరు ఈ పాలసీ మా మీద రుద్దొద్దు. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ మాకు కావాల్సింది సెలెక్ట్ చేసుకునేవ్వండి, థర్డ్ లాంగ్వేజ్ ఆల్టర్నేటివ్ మాకు. సో మీరు తెలుగు లాంగ్వేజ్ మాతృభాష తీసుకోమంటున్నారు కానీ తెలుగే మాతృభాష అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆర్మీలో పనిచేసే వాళ్ళు పిల్లలు ఇక్కడ ఉంటారు, లేదా వేరే నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కాదు. మరి నువ్వు కంపల్సరీ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా అది కంపల్సరీ అని చెప్తున్నప్పుడు మరి ఇటువంటి విద్యార్థుల పరిస్థితి ఏమిటో నువ్వు చూడాలి కదా. ఇప్పుడు మొండిగా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేటప్పుడు దాంట్లో ఉన్న లోటుపాట్లు కూడా అమర్చేయాలి. భారతదేశం భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన దేశమైనప్పుడు నువ్వు ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? సో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు ఆ పాలసీని కొంత తీర్చిదిద్దుకుంటే కేవలం నా తమిళే నేర్పిస్తా, నేను ఇంగ్లీషే చెప్తా, హిందీ చూడకూడదు, ఉర్దూ మాట్లాడకూడదు అన్నది భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం కష్టం. సో దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించాలి, డిఎంకే కూడా గుర్తించాలి. ఈరోజు డిఎంకేకి నీట్ విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. నీట్లు రాయకూడదు అని సుప్రీంకోర్టుకి ఏదైతే హైకోర్టుకు వెళ్ళిందో హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే నీట్ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ఇంట్రడ్యూస్ చేయబడింది. ఎందుకంటే మెడికల్ కాలేజీల బీజేపీ పెట్టింది కూడా కాదు. మెడికల్ కాలేజీల అడ్మిషన్లో అవకతవకలు జరుగుతున్నాయని మెడికల్ కౌన్సిల్ చైర్మనే అరెస్ట్ అయిన వేళ సుప్రీంకోర్టు ఆర్డర్లో ఆ తర్వాత తీసుకొచ్చిన పలు రిఫార్మ్స్లో భాగంగా నీట్ వచ్చింది.
ఆల్ ఇండియా లెవెల్లో ఒకటే విధానం ఉండాలి వైద్య శాస్త్రానికి సంబంధించి. అది రాష్ట్రానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు కానీ ఏదైనా కానీ, ఎందుకంటే విద్య అనేది ఎంతో కీలకమైంది. దాంట్లో ఒక రాష్ట్రంలో ఎక్కువ నాణ్యత, ఒక రాష్ట్రంలో తక్కువ ఉండకూడదు. సర్జన్ అనేవాడు బాంబేలో సర్జరీ చేసిన ఒకటే, హైదరాబాద్లో సర్జరీ చేసిన ఒకటే కదా. సో నైపుణ్యం ఒకటేలా ఉండాలి, స్టాండర్డ్స్ ఒకటేలా ఉండాలని అక్కడ ఉన్న కరప్షన్ని, కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో దోచుకోవడాన్ని అరికడుతూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం. నువ్వు నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ఏం చేసావు? నీటి మీద కోర్టుకు వెళ్ళావు. నీటి మీద కోర్టుకు వెళ్ళి అమలు చేయకుండా పోతే నీ విద్యార్థులు నష్టపోతున్నారు. ఈరోజు హైకోర్టు కొట్టేసినందువల్ల ఈరోజు నీ విద్యార్థులకు ఎంత నష్టం కలిగింది గత కొన్ని సంవత్సరాలుగా. ఈరోజు తప్పనిసరిగా వీళ్ళందరూ పోటీకి రావాలి. నువ్వు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్నావు అంటే ఇంకో 2-3 ఏళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం దాటేస్తావు. సుప్రీంకోర్టు తానిచ్చిన తీర్పునే తాను వ్యతిరేకంగా చేస్తుందా? చెయ్యదు. ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్నోడికి ఇది అర్థమయ్యే విషయం. అటువంటి పరిస్థితుల్లో డిఎంకే ఈరోజు ఏది మాట్లాడుతోంది? నీటి విషయంలో నువ్వు మాట్లాడేది తప్పని తేలుతోంది, డీలిమిటేషన్ నువ్వు మాట్లాడేది తప్పని తేలుతోంది, భాషకు సంబంధించి తప్ప. అంటే నువ్వు చేసిందేది రాష్ట్రంలో కరెక్ట్గా లేదు, రేపు ఓట్లు వస్తాయన్న నమ్మకం లేక తమిళ భావనని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఆ తమిళులకు వ్యతిరేకంగా నువ్వు ఇతరులని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నావు తెలియకుండానే. ఈరోజు నువ్వు తమిళనాడులో తమిళ భావాన్ని రెచ్చగొడితే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న కన్నడిగా, తెలుగులు వీళ్ళందరూ వ్యతిరేకం అవుతారు. వాళ్ళు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రియాక్షన్స్ వస్తాయి. అంటే నువ్వేం చేస్తున్నావు? దక్షిణాన్ని కలపడం పోయి ఈరోజు విడగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నావు నీకు తెలియకుండా. అంతర్గత సమస్యలు సమస్యలు దక్షిణాదిలో అంతర్గత సమస్యలు సృష్టించారు. సో డిఎంకే ఏదైతే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తోందో ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. డిఎంకే మాట్లాడే మాటలు చెల్లవు. ఈ నీట్ రిజల్టే ఈరోజు మనకి స్పష్టం చేస్తోంది. డిఎంకే అబద్ధ మాటలు ఏవైతే చెప్తోందో ఈరోజు అందరూ అర్థం చేసుకుంటారు. రేపు సుప్రీంకోర్టుకు పోయినా నీట్లో తమిళనాడు వాదన చెల్లదు. ఈ జాతీయ విద్యా విధానం మీద సుప్రీంకోర్టుకు పోయినా కొట్టివేస్తారు. అది తెలిసే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోలేదు. ఇప్పుడు బోర్డు మీద నేను పోతానంటున్నాడు. పోను, కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు, ఎంఐఎం పోతుంది, నువ్వు కూడా పోతున్నావు. పోయినప్పటికి కూడా అది చెల్లదనే విషయం మీకు తెలుసు. ఎందుకంటే కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు మీరు గగ్గోలు పెట్టేశారు. రాజ్యాంగం నాశనం అయిపోయింది, అదే అయిపోయింది, సుప్రీంకోర్టుకు పోతే కొట్టేస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంగా సమర్థించింది. అంతే. కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసి ఇవన్నీ క్రియేట్ చేసింది మీరు. కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని వైలేట్ చేసి క్రియేట్ చేసిందే ఇండియా కూటమి. అటువంటప్పుడు మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు. ఎవరినో సాటిస్ఫై చేయడానికి ఓట్ల కోసం మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఆ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. 15 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ నెమ్మదిగా విస్తరిస్తోంది. ఈ వక్ఫ్ విషయంలో కూడా చాలా స్పష్టంగా అమిత్ షా వీళ్ళందరూ మాట్లాడింది. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను అర్థం చేసుకోండి, మీ వైఖరి మార్చుకోండి, అపీజ్మెంట్ పాలిటిక్స్ని మానుకోండి, కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టడం ఆపివేయండి, ప్రజల మద్దతు దొరుకుతుంది, లేదంటే కనుమరుగైపోతారు అనేది. సో డిఎంకే చేస్తున్న ఈ డ్రామాలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ప్రజలు ఖచ్చితంగా సమాధానం